హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివమణి టాకీస్. ఇదేంటబ్బా ట్రైన్లో ఉన్నాడు అనుకుంటున్నారా? అవునండి, చిత్తూరు నుంచి విజయవాడ వరకు ట్రైన్ అంటూ ఎక్కాను అనమాట. ఎందుకంటే విజయవాడలో అయితే ఒక ఫిలిం ఫెస్టివల్ ఉంది, అందుకోసం వెళ్తున్నాను అనమాట. వెళ్తూ వెళ్తూ ఎక్కడ చూసినా వరి, పచ్చటి పంట పొలాలు ట్రైన్లో నుంచి చాలా అద్భుతంగా కనిపించాయి అన్నమాట. చాలామంది రాయలసీమ వాళ్ళు వెళ్ళి ఉండరు, చాలా వరకు అయితే వెళ్ళి ఉండరు. ఎవరైనా టూర్ వెళ్తే కానీ లేకపోతే ఏదైనా పని ఉండి విజయవాడ అలా వెళ్తే కానీ చూసి ఉంటారన్నమాట. కాబట్టి చూడని వారి కోసం ఎంతోమందికి ఆ ట్రిప్ ట్రైన్లో వెళితే ఎలా ఉంటుంది అని చూపించడానికి మాత్రమే ఈ వీడియో. ట్రైన్లో నుంచి వెళ్తే చాలా అందాలండి, రకరకాలుగా. అసలు మన రాయలసీమలో ఇలా ఉండవనుకుంటా. విశాలవంతమైన మడులు, ఎంత దూరం చూసినా మడి అంటే వరి, ఒకే సదరంగా చిన్న చిన్న కైలుగా ఒకే సదరంగా ఎక్కడ చూసినా పచ్చదనం. ఇప్పుడైతే మడి కోసేశారు, వరి కోసేశారు, అక్కడక్కడ దున్నుతున్నారు ట్రాక్టర్తో, కొంతమంది కోస్తున్నారు. అందువల్ల అన్నీ ఒక్కసారిగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట మనకి. చూడడానికి ఎంత దూరమన్నా వెళ్ళండి, వాటరే కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు ఇలాంటి బ్రిడ్జిలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న నదులు. చూడండి, అది దాటిన తక్షణమే తర్వాత మళ్ళీ ఇలానే ఉందన్నమాట పచ్చదనం. ట్రైన్ వెళ్ళే ఫాస్ట్కి అది చూస్తూ ఉంటే కూర్చొని విండో సైడ్ కూర్చొని అద్భుతంగా అనిపించింది అనమాట నాకు. ఫ్రెండ్స్, అలా వెళుతూ ఉంటే నాకు ఒక్కసారిగా కృష్ణా నది రివర్ కనిపించింది అన్నమాట. చూడండి, ఎంత అంటే ఎంత అద్భుతంగా ఉందంటే, ఎంత పెద్దదంటే కృష్ణానది. ఎందుకంటే అది జీవనది. మనందరికీ తెలుసు, విజయవాడని మునిగిపోయింది ఒక్కసారి కృష్ణానది వల్ల. అప్పుడు చాలా ఊర్లే మునిగిపోయాయి. ఫ్రెండ్స్, మొత్తానికైతే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే దిగాను. మా స్వామి అయితే పికప్ చేసుకోవడానికి వచ్చాడనమాట. అలాగే ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళాలి, అక్కడ వేరే షోలు చూస్తున్నాం, అక్కడికి ఒకసారి వెళ్దామనేసి మొదట బయలుదేరాం. ఒక్కసారిగా వెళ్ళి ఎలా ఉందో సిచ్యువేషన్ చూద్దాం. మరుసటి రోజు అవార్డ్స్ ఫంక్షన్ ఉంటుంది కనుక ఒక్కసారి ఎలాగో వచ్చాం చూద్దామని వెళ్ళాం. మళ్ళీ కృష్ణానది పైన మంగళగిరికి అంటూ వెళ్ళాల్సి వచ్చింది. అటు సైడ్ నుంచి అలా కనిపించింది అన్నమాట. మంగళగిరికి వెళుతూ ఈవినింగ్ టైం చూడండి, అటువైపు రివర్ డ్యాము. మొదట వచ్చినప్పుడు ఆ రూట్లో అయితే వచ్చాం, ఇప్పుడు ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ డ్యామ్ పైన అయితే వెళ్తున్నాం. మొత్తానికి హ్యాపీ రిసార్ట్స్ వచ్చేసామండి. హ్యాపీ రిసార్ట్స్ మంగళగిరిలో ఉంటుంది. ఇందులోనే షో చూస్తున్నారనమాట. అవార్డు కోసం వచ్చినటువంటి షోస్ చెక్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, చూసాం కొంతసేపు, అక్కడ వచ్చినటువంటి సినిమాల్లో కొంతసేపు కూర్చొని మేము చూసాం. అయిన తర్వాత రిటర్న్ మళ్ళీ బయలుదేరాం. లెఫ్ట్లో చూస్తుంటే దుర్గమ్మ గుడి, బెజవాడ కనక దుర్గమ్మ గుడి అలంకరించారనమాట. ఎందుకంటే భవానీలు మాలల్లో ఇరుముడి కట్టుకొని మన శబరిమలైకి వెళతారు కదా, అంతకంటే ఎక్కువగా ఉన్నారనమాట. చాలామంది వస్తున్నారనమాట. చూడండి ఎంత అద్భుతంగా చేశారో. ఇక్కడ చూసినట్లయితే మన అంబేద్కర్ విగ్రహం అయితే చాలా పెద్దదిగా పెట్టారన్నమాట. అప్పుడు చాలా అంటే చాలా పెద్దదిగా పెట్టారనమాట, చాలా హైట్. మనం ఎక్కడో వెళ్తుంటే కూడా ఎంతో హైట్లో కనిపిస్తుంది. మీరు చూసారా, చాలా పెద్దదన్నమాట. దూరం నుంచి చూస్తే తెలియదు, కానీ దగ్గరికి వెళితే చాలా అంటే చాలా పెద్దది హైట్గా పెట్టారనమాట. అలాగే మార్నింగ్ లేచి కనకదుర్గ టెంపుల్కి అయితే వెళ్దామని అనిపించింది. ఎందుకో టైం ఉంది, ఈవినింగ్ ఫంక్షన్ కాబట్టి వెళ్దామని అనిపించి బయలుదేరాను. అక్కడికి వెళ్ళి చూస్తే అంటూ జనం కిక్కిరిసిపోతున్నారండి. చూడండి, స్టార్టింగ్లోనే ఇలా ఉన్నారు. ఆ రివర్ పక్కలోనే ఉంటుందన్నమాట. ఇదేనన్నమాట డ్యాము. మనకి ఆ బ్రిడ్జ్ పైన నుంచి వెళ్తే ఎదురుగా ఉన్నటువంటిది టెంపుల్. ఇది వచ్చేసి నాగార్జున సాగర్ డ్యామ్ అన్నమాట. అది అక్కడ కనిపిస్తున్నది. మొత్తానికి
దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలీదు గుడి ఎలా ఉంటుందో అనేసి అనుకున్నాం. ఆ రోడ్డుపై నుంచి బ్రిడ్జి పైన వెళితే కింద యూటర్న్ చేసుకోవాలి, అయినా మాకు కుదరలేదు. ఎందుకంటే హెవీగా క్రౌడ్ ఉండడం వల్ల మేమైతే ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని అయితే వచ్చాం. క్యూ లైన్లోకి వచ్చామండి. మొత్తానికి క్యూ లైన్లో చూస్తే 2 కిలోమీటర్ క్యూ లైన్లో వెళ్ళాలి. మన తిరుమలలో లాగా మనం చూసుకున్నట్టయితే పాటలు పాడుకుంటూ ఇరుముడి కట్టుకొని డాన్సులు చేసుకుంటూ వస్తున్నారనమాట చాలామంది క్యూలో. మన అదృష్టం ఏంటంటే క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల మొబైల్ అయితే కొంతవరకు అలో చేశారనమాట. ఇంకా గుడి లోపల అలో చేయలేదు. అక్కడికి వెళ్ళి ఇంకా మొబైల్ మనం తీసుకోకూడదు. దర్శనం అయితే అయింది, బాగా అయింది, చాలా బాగా అయింది. మొట్టమొదటిసారిగా చూశాను అనమాట నేను దుర్గమ్మని. ఆ తర్వాత వస్తే ఇరుముళ్ళంతా ఇక్కడ చెల్లిస్తున్నారు. దానికనే సపరేట్గా ఒక ఇదైతే రెడీ చేశారు. ఆ కొట్టిన టెంకాయల్ని అగ్నిగుణం, మనకు శబరిమలలో అగ్నిగుణం ఎలా ఉంటుందో అదేలాగా 8 టెంకాయలు వేయడానికి అగ్నిగుండాలు 1, 2 అనేసి 2గా పెట్టారు. చూడండి, మనం చూస్తున్నాం. అక్కడలాగానే చాలా భవానీలు, మాల వేసిన వాళ్ళు ఇక్కడ భవానీ అంటారు. అయ్యప్ప స్వాములు అయితే స్వామి అంటారు, ఇక్కడ వీళ్ళు భవానీ అంటారు. మొత్తానికి దర్శనం అయితే బాగా జరిగింది, చాలా హ్యాపీ. ఇక్కడి నుంచి అయితే బయలుదేరామన్నమాట. తర్వాత ఫిలిం ఫెస్టివల్ కంటూ వచ్చామన్నమాట. స్వాగతం చాలా బాగా భరతనాట్యంతో అందరినీ రిసీవ్ చేసుకున్నారు. బాగానే బౌన్సర్లు పెట్టి మరీ రిసీవ్ చేసుకున్నారనమాట. వచ్చిన తక్షణమే కొంతసేపు అవార్డులు ఇస్తూ తర్వాత వారి యొక్క నాట్యాన్ని, చిన్న పిల్లలు చాలా బాగా నాట్యం చేశారు, వీక్షించామన్నమాట. వచ్చిన మానవ వీరుడు మా స్వాములతో కలిసి నేను వారి పక్కనే వెళ్ళి కూర్చున్నాను. ఫ్రెండ్స్, కొన్ని సినిమాలకు నా చేతుల మీదుగా కూడా కొన్ని అవార్డులు అయితే ఇప్పించారు. అది చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ మహేష్ రావాల్సిందండి, కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల రాలేకపోయాడు. నా తమ్ముడు లాంటోడు. సినిమా మంచిగా ఆడుతుంది. ఒక యాగం చేసినట్టు చేసి తీశాడు. క్రౌడ్ ఫండ్తో చాలా కష్టపడి సినిమా చేశాడండి. ఆ సినిమాలో ఒక చిన్న డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. అమ్మాయి నాగుపాము ఒకటే లాంటోళ్ళురా, ఎంత పాలు పోసినా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే చూస్తూ ఉండండి. ఇంకా ముందు ఎన్నో చేయాలనుకుంటున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మొదట సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.